प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे भाषा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकपल्ली 10वीं कक्षा के द्वितीय भाषा हिंदी पुस्तकें ओपन कीजिए। पन्ना नंबर 28, पेजी नंबर 28, टेक्स्ट बुक ओपन कीजिए। जल्दी से जल्द 10th क्लास द्वितीय भाषा हिंदी पुस्तकें ओपन कीजिए, पेजी नंबर 28। तो देखिएगा 5th लेसन कंप्लीट हुआ है और नोटबुक वर्क भी कंप्लीट हुआ है। आज एक पठन हेतु संबंधी पाठ को पढ़ा रहा हूँ। प्यारे छात्र और छात्रा जल्दी से जल्दी पुस्तकें ओपन कीजिए। तो देखिएगा पठन हेतु में पाठ का नाम यह है कि उलझन। पठन हेतु का मानी तो देखिएगा छात्रों को एंटरटेनमेंट के लिए यह पाठ को दिए हैं। उलझन का मानी समस्या, चिक्कुमुड़ी, चिंता లేదా बाधा। उलझन यह एक कविता पाठ है। उलझन का मानी चिक्कुमुड़ी లేదా समस्या లేదా चिंता లేదా बाधा। तो देखिएगा सुरेंद्र विक्रम द्वारा रची गई यह एक छोटी सी कविता है। आजकल घरों में माता पिता और परिवार के लोग बच्चों को कहते हैं कि यह बनना, ये बनना, वह बनना, वे बनना, ऐसे। लेकिन बच्चों के मन में और दिमाग में क्या है उसके बारे में सोचने वाले आज कोई नहीं। उसी तरह यहाँ एक बालक को उसके परिवार में क्या क्या कहने के लिए कह रहे हैं उसके बारे में बता रहे हैं, वही यह उलझन है। ఓకే, మరి ప్రియమైన విద్యార్థులు గమనించాలి, ఇవాళ ప్రతి కుటుంబంలో అమ్మా నాన్న మిగతా కుటుంబ సభ్యులు నువ్వు చదువుకొని ఇది కావాలి, అది కావాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ పిల్లవాడి మనసులో ఏముందో, అతడు ఏం కావాలనుకుంటున్నాడు, అతడు ఏం చదవాలనుకుంటున్నాడో అర్థం చేసుకోకుండా డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, కలెక్టర్ కావాలని రకరకాలుగా అంటూ ఉంటారు. మరి ఆ చిక్కుముడి ఏంటో ఒక పిల్లవాని రూపంలో తను పడుతున్నటువంటి బాధ ఏంటో సురేంద్ర విక్రమ్ అనే కవి మన ముందుంచుతున్నారు. చూద్దామా? ठीक है, देखिए एक बार पढ़ रहा हूँ। पापा कहते बनो डॉक्टर, माँ कहती इंजीनियर, भैया कहते इससे अच्छा सीखो तुम कंप्यूटर, चाचा कहते बनो प्रोफेसर, चाची कहती अफसर, दादी कहती आगे चलकर बनना तुम्हें कलेक्टर, बाबा कहते फौज में जाकर जग में नाम कमाओ, दीदी कहती घर में रह कर ही उद्योग लगाओ, सबकी अलग अलग अभिलाषा, सबका अपना नाता, लेकिन मेरे मन की उलझन कोई समझ ना पाता. ओके, पापा कहते बनो डॉक्टर, माँ कहती इंजीनियर, भैया कहते इससे अच्छा सीखो तुम कंप्यूटर, पापा कहते बनो डॉक्टर, पापा मीन्स नाना,
కహతే అంటే అంటారు. నాన్న అంటారు డాక్టర్ అవ్వమని. బనో మీన్స్ అవ్వమని. నాన్న ఏమంటున్నాడు? డాక్టర్ అవ్వమని అంటున్నాడు. నాన్న అంటారు డాక్టర్ అవ్వమని. మా కహతి ఇంజనీర్. మా మీన్స్ అమ్మ. అమ్మ అంటుంది ఇంజనీర్ కావాలని. చూడండి, నాన్ననేమో డాక్టర్ కావాలంటున్నాడు, అమ్మనేమో ఇంజనీర్ కమ్మని అంటుంది. కహతి అంటే అనుట, చెప్పుట. పాపా కహతే బనో డాక్టర్, మా కహతి ఇంజనీర్. నాన్న అంటారు డాక్టర్ అవ్వమని, అమ్మ అంటుంది ఇంజనీర్ అని. భయ్యా కహతే ఇసుసే అచ్చా సీఖో తుమ్ కంప్యూటర్. భయ్యా అంటే అన్న. అన్నయ్య అంటాడు దీనికంటే మంచిది నేర్చుకో నువ్వు కంప్యూటర్. భయ్యా కహతే హై, అన్నయ్య అంటున్నాడు, ఇసుసే అచ్చా దీనికంటే మంచిది, సీఖో నేర్చుకో, తుమ్ కంప్యూటర్ నువ్వు కంప్యూటర్. అన్నయ్య అంటాడు దీనికంటే మంచిది నేర్చుకో నువ్వు కంప్యూటర్. దేహియే ఎలా ఉంది ఒక బాలుని యొక్క సమస్య, చిక్కుముడి. నాన్న అంటాడు డాక్టర్ అవ్వమని, అమ్మ అంటుంది ఇంజనీర్ కావాలి అని, అన్నయ్య అంటాడు దీనికంటే మంచిది నేర్చుకో నువ్వు కంప్యూటర్ అని. ఇంకా కుటుంబ సభ్యులు చూద్దాం. చాచా కహతే బనో ప్రొఫెసర్, చాచీ కహతి అఫసర్, దాదీ కహతి ఆగే చల్కర్ బనునా తుమ్హే కలెక్టర్. చాచా మీన్స్ బాబాయి. చాచా కహతే బనో ప్రొఫెసర్, బాబాయి అంటారు ప్రొఫెసర్ అవ్వమని. చాచా కహతే బనో ప్రొఫెసర్, బాబాయి అంటారు ప్రొఫెసర్ అవ్వమని. చాచీ కహతి అఫసర్, చాచీ అంటే పిన్ని, బాబాయ్ యొక్క భార్య. ఆమె ఏమంటుందంటే ఆఫీసర్ కావాలని అంటుంది. పిన్ని అంటుంది ఆఫీసర్. చాచీ కహతి, పిన్ని అంటుంది ఆఫీసర్ కావాలి అని. దాదీ కహతి ఆగే చల్కర్ బనునా తుమ్హే కలెక్టర్. నాన్నమ్మ అంటుంది పెద్దయ్యాక అవ్వాలి నువ్వు కలెక్టర్ అని. దాదీ మీన్స్ నాన్నమ్మ, కహతి అంటే అనుట, ఆగే చల్కర్ పెద్దయ్యాక ముందుకెళ్ళి, బనునా తుమ్హే అవ్వాలి నువ్వు కలెక్టర్. నాన్నమ్మ ఏమంటుంది కలెక్టర్ కావాలంటుంది. బాబాయ్ ఏమో ప్రొఫెసర్, పిన్ని ఏమో ఆఫీసర్, నాన్నమ్మ కలెక్టర్. చూడండి उलझन कैसा है यहाँ। और देखिए, बाबा कहते फौज में जाकर जग में नाम कमाओ, दीदी कहती घर में रहकर ही उद्योग लगाओ. बाबा कहते फौज में जाकर जग में नाम कमाओ. బాబా అంటారు, పెదనాన్న అనుకోండి, అంటారు సైన్యంలోకి వెళ్ళి ప్రపంచంలో పేరు సంపాదించు. బాబా కహతే, బాబా అంటున్నారు, పెదనాన్న అంటున్నాడు, ఫౌజ్ మే జాకర్, ఫౌజ్ అంటే సైన్యం, సైన్యంలోకి వెళ్ళి, జగ్ మే నామ్ కమావో, ప్రపంచంలో పేరు సంపాదించు. జగ్ అంటే లోకం, ప్రపంచం. నామ్ కమావో పేరు సంపాదించు. దీదీ కహతి ఘర్ మే రహకర్ హీ ఉద్యోగ్ లగావో. దీదీ అంటే అక్క, అక్క అంటుంది ఇంట్లో ఉండే ఉద్యోగం చెయ్యి. దీదీ కహతి, అక్క అంటుంది, ఘర్ మే రహకర్ ఇంట్లోనే ఉండి, ఉద్యోగ్ లగావో ఉద్యోగము చెయ్యి. అక్క అంటుంది ఇంట్లో ఉండే ఉద్యోగాన్ని చెయ్యి. और नेक्स्ट, सबकी अलग अलग अभिलाषा, सबका अपना नाता,
लेकिन मेरे मन की उलझन कोई समझ ना पाता। सबकी अलग अलग అభిలాష, అందరికీ వేరు వేరు కోరికలు. सबकी అందరి, अलग अलग వేరు వేరు, అభిలాష కోరిక, అందరికీ వేరు వేరు కోరిక. सबका अपना नाता, అందరికీ తమ సంబంధం. सबका అందరికీ, अपना తమ, నాథ సంబంధము, అందరికీ తమ సంబంధం. लेकिन मेरे मन की उलझन कोई समझ ना पाता. కానీ నా మనసు యొక్క చిక్కుముడిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. లేకిన్ కానీ, మేరే మన్కి నా యొక్క మనసు, నా మనసు యొక్క ఉల్ఝన్ చిక్కుముడిని, కోయి సమజ్ నా పాత ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అందరికీ వేరు వేరు కోరిక, అందరికీ తమ సంబంధం, కానీ నా మనసు యొక్క చిక్కుముడిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఓకే, మళ్ళొకసారి చూడండి. పాపా కహతే బనో డాక్టర్, మా కహతి ఇంజనీयर, भैया कहते इससे अच्छा सीखो तुम कंप्यूटर, चाचा कहते बनो प्रोफेसर, चाची कहती ऑफिसर, दादी कहती आगे चलकर बनना तुम्हें कलेक्टर, बाबा कहते फौज में जाकर जग में नाम कमाओ, दीदी कहती घर में रहकर ही उद्योग लगाओ. सबकी अलग अलग अभिलाषा, सबका अपना नाता, लेकिन मेरे मन की उलझन कोई समझ ना पाता. ओके, अब नेक्स्ट दामोदर अग्रवाल नामक कवि संबंधी कविता को देखिए. कुछ रंग भरे फूल, कुछ खट्टे मीठे फल, थोड़ी बांसुरी की धुन, थोड़ा जमुना का जल, कोई लाके मुझे दे. एक सोना जड़ा दिन, एक रूपों भरी रात, एक फूलों भरा गीत, एक गीतों भरी बात, कोई लाके मुझे दे. एक छाता छाँव का, एक धूप की घड़ी, एक बादलों का कोट, एक दूब की छड़ी, कोई लाके मुझे दे. एक छुट्टी वाला दिन, एक अच्छी सी किताब, एक मीठा सा सवाल, एक नन्हा सा जवाब, कोई लाके मुझे दे. कुछ रंग भरे फूल, కొన్ని రంగులతో నిండిన పూలు. కుచ్ అంటే కొన్ని, రంగు భరే రంగులతో నిండిన, ఫూల్ అంటే పూలు, కొన్ని రంగులతో నిండిన పూలు. కుచ్ ఖట్టే మీఠే ఫల్, కొన్ని పుల్లని తీపి పండ్లు. ఖట్టే అంటే పుల్లని, మీఠే అంటే తీయని, ఫల్ అంటే పండ్లు, కొన్ని పుల్లని తీపి పండ్లు. थोड़ी बांसुरी की धुन, కొంచెం వేణునాదం. थोड़ी అంటే కొంచెం, బాన్సురి అంటే పిల్లన గ్రోవి, కి ధున్ అంటే నాదము. थोड़ा జమునా కా జల్, కొంచెం యమునా నది నీరు. జమునా అంటే యమున, జల్ అంటే నీరు. కోయి లాకే ముఝే దే, ఎవరన్నా తెచ్చి నాకివ్వరు. కుచ్ రంగు భరే ఫూల్, कुछ खट्टे मीठे फल, थोड़ी बांसुरी की धुन, थोड़ा जमुना का जल, कोई लाके मुझे दे. కొన్ని రంగులతో నిండిన పూలు, కొన్ని పుల్లని తీపి పండ్లు, కొంచెం వేణునాదం, కొంచెం యమునా నది నీరు, ఎవరన్నా తెచ్చి నాకివ్వరు. ఏకు సోనా జడా దిన్, ఒక బంగారం పూత పూసిన పగలు.
సోనా అంటే బంగారము, జడా దిన్ అంటే పూత పూసిన, దిన్ అంటే పగలు. ఒక బంగారం పూత పూసిన పగలు, ఏకు రూపం భరీ రాత్, ఒక సౌందర్యాలు నిండిన రాత్రి. రాత్ అంటే రాత్రి, రూపం భరి సౌందర్యాలు నిండిన, ఒక సౌందర్యాలు నిండిన రాత్రి. ఏకు ఫూలోం భరా గీత్, ఒక పూలు నిండిన పాట. గీత్ అంటే పాట, ఫూలోం భరా పూలు నిండిన పాట. ఏకు గీతోం భరీ బాత్, ఒక పాటలు నిండిన మాట. బాత్ అంటే మాట, ఒక పాటలు నిండిన మాట. కోయి లాకే ముఝే దే, ఎవరన్నా తెచ్చి నాకివ్వరు. ఏకు సోనా జడా దిన్, ఏకు రూపం భరీ రాత్, ఏకు ఫూలోం భరా గీత్, ఏకు గీతోం భరీ బాత్. కోయి లాకే ముఝే దే. ఒక బంగారం పూత పూసిన పగలు, ఒక సౌందర్యాలు నిండిన రాత్రి. ఒక పూలు నిండిన పాట, ఒక పాటలు నిండిన మాట. ఎవరన్నా తెచ్చి నాకివ్వరు. एक छाता छाँव का, एक धूप की घड़ी, एक बादलों का कोट, एक दूब की छड़ी. कोई लाके मुझे दे. एक छाता छाँव का, ఒక నీడనిచ్చే గొడుగు. ఛాత అంటే గొడుగు, ఛావ్ అంటే నీడ. ఒక ఏకంటే ఒక, ఏకు ఛాత ఛావుక, ఒక నీడనిచ్చే గొడుగు. ఏకు ధూపుకి ఘడి, ఒక ఎండలో సమయం తెలిపే గడియారము. ధూప్ అంటే ఎండ, ధూప్కి ఘడి అంటే ఎండలో సమయం తెలిపే గడియారము. ఒక ఎండలో సమయం తెలిపే గడియారము. ఏకు బాదలోం కా కోటు, ఒక మేఘాల యొక్క కోటు. బాదలో అంటే మేఘాలు, కోట్ అంటే కోటు, ఒక మేఘాల యొక్క కోటు. ఏకు దూబుకా ఛడి, ఒక గరిక మొక్క యొక్క బెత్తము అంటే గడ్డి పరక. ఏకు దూబుకి ఛడి, దూబ్ అంటే గరిక, ఒక గరిక యొక్క బెత్తము. కోయి లాకే ముఝే దే, ఎవరన్నా తెచ్చి నాకివ్వరు. ఒక నీడనిచ్చే గొడుగు, ఒక ఎండలో సమయం తెలిపే గడియారం, ఒక మేఘాల యొక్క కోటు, ఒక గరిక యొక్క బెత్తము అంటే గడ్డి పరక. ఎవరన్నా తెచ్చి నాకివ్వరు. ఏకు ఛుట్టీ వాలా దిన్, ఏక్ అచ్చీ సీ కితాబ్, एक मीठा सा सवाल, एक नन्हा सा जवाब. कोई लाके मुझे दे. एक छुट्टी वाला दिन, ఒక సెలవు దినము. చుట్టి వాలా దిన్ అంటే సెలవు దినము. ఏక్ అచ్చీ సీ కితాబ్, ఒక చక్కని పుస్తకము. అచ్చీ అంటే మంచి, చక్కని. కితాబ్ అంటే పుస్తకము. ఒక సెలవు దినము, ఒక చక్కని పుస్తకము. ఏక్ మీఠా సా సవాల్, ఒక తీయని ప్రశ్న. మీఠా అంటే తీయని, సవాల్ అంటే ప్రశ్న, ఒక తీయని ప్రశ్న. ఏకు నన్హా సా జవాబ్, ఒక చిన్నని జవాబు. నన్హా సా అంటే చిన్ననైన, జవాబ్ అంటే జవాబు, ఒక చిన్నని జవాబు. కోయి లాకే ముఝే దే, ఎవరైనా తెచ్చి నాకివ్వరు. ఏకు ఛుట్టీ వాలా దిన్, एक अच्छी सी किताब, एक मीठा सा सवाल, एक नन्हा सा जवाब. मुझे कोई लाके मुझे दे. ఒక సెలవు దినము, ఒక చక్కని పుస్తకము, ఒక తీయని ప్రశ్న, ఒక చిన్నని జవాబు. ఎవరైనా తెచ్చి నాకివ్వరు. तो देखिएगा, यह दामोदर अग्रवाल नामक कवि के द्वारा रची हुई है. यह उलझन नामक पठन हेतु का पाठ है. तो देखिएगा, इससे पहले मैंने कहा कि हर इकाई में एक पठन हेतु का पाठ रहता है, एंटरटेनमेंट संबंधी. ओके, प्रथम इकाई में यह रास्ता कहाँ जाता है नामक पठन हेतु नाटक को पढ़े हैं. और सेकंड यूनिट में
यह सेकंड यूनिट में पठन हेतु संबंधी तो देखिएगा प्यारे छात्र और छात्रा, सेकंड यूनिट में यह पठन हेतु उलझन है और तृतीय इकाई में और एक पठन हेतु कविता रहता है और चतुर्थ यूनिट में एक पीपीटी निबंध नामक पठन हेतु रहता है। ओके, तो देखिएगा प्रधान से हम सेकंड यूनिट में हैं। ओके, प्रथम यूनिट में एक पठन हेतु का पाठ कंप्लीट हुआ है और सेकंड यूनिट में उलझन नामक पठन हेतु यहाँ एक कविता पाठ कंप्लीट हुआ है। ओके, तो एक बार इस उलझन नामक कविता को सब छात्र पढ़ लीजिए। यह एक एंटरटेनमेंट संबंधी कविता है। नीचे एक कोटेशन भी है, देखिए, आज के बालक ही कल के नागरिक हैं, నేటి బాలలే రేపటి పౌరులు। ओके, इस पठन हेतु को सुरेंद्र विक्रम जी और दामोदर अग्रवाल जी नामक रचे हैं। प्यारे छात्र और छात्रा, इस दो कविताओं को एक बार तुम्हें पढ़ने के लिए प्रैक्टिस कीजिए। यह पठन हेतु केवल एंटरटेनमेंट संबंधी, परीक्षा संबंधी नहीं, उस पर ध्यान दीजिए। ओके, नोटबुक में लिखने का कार्य भी नहीं, एंटरटेनमेंट, छात्रों को पाठों को सुनने के बाद मन को आनंदित करने के लिए ऐसे पठन हेतु को रखे गए हैं। समझे? अच्छा, ठीक है, बात की कम कल देखेंगे। धन्यवाद।